డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం మార్చి 23, 2025. దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 86:15. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఈనాటి దైవాంశము దీర్ఘశాంతుడవు. మత్తయి 17:17. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును? లూకా 9:37-43 వరకు చూద్దాం. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో, ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో, ఒక దయ్యము వానిని పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు, గాయపరచుచు, వానిని వదలి వెళ్ళకుండా ఉండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరచి వాని తండ్రికి అప్పగించెను. కనుక వారందరూ దేవుని మహాత్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తయి 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. దేవుడు మనల దీవించి తన దీర్ఘశాంతమును మనపై చూపి మన విశ్వాసమును స్థిరపరచునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవు దయాదాక్షిణ్యపూర్ణుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నీ దీర్ఘశాంతమును మాపై చూపి మా విశ్వాసమును స్థిరపరచి నీ అధికారమును మాకు అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.